అందరికి నమస్కారం ప్రేక్షకులారా. మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందు క్లాస్లో మనం ఎంఎస్ వర్డ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్లో ఎంఎస్ వర్డ్లోని ట్యాబ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైల్, హోమ్, ఇన్సెట్, డ్రా, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్ ఎక్సెట్రా. వీటిని మనం ట్యాబ్స్ అంటాం అనమాట, లేదా రిబ్బన్స్ అని అంటాం. దీంట్లో మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేసినది ఏంటంటే ఈ రోజు క్లాస్లో ఫైల్ ట్యాబ్ అనమాట. ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. హోమ్, న్యూ, ఓపెన్, సేవ్ యాస్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. వీటిలోనే ప్రతి ఒక్క దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే హోమ్ అనమాట. హోమ్ అంటే ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తున్నారు కదా, న్యూ అండ్ రీసెంట్, పిన్నెడ్ అని. న్యూ అనేది మన నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంటే రీసెంట్ అండ్ పిన్నెడ్. రీసెంట్ అంటే మన డాక్యుమెంట్స్ అనేవి రీసెంట్ గా ఉన్న మనం ఓపెన్ చేసే డాక్యుమెంట్స్, సేవ్ చేసే డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అయినా చూపిస్తుంది అనమాట. ఏదో మీరు పర్టికులర్ డాక్యుమెంట్ మీకు టాప్ లో ఉండాలనుకుంటే మీరు పిన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనేది ఉన్నాయి కదా, వీటిని పిన్ చేస్తున్నాను. పిన్ చేసిన వాటిని అనేది టాప్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, పిన్ మనం ఏదైతే పిన్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే న్యూ. న్యూ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ వచ్చి బ్లాంక్ డాక్యుమెంట్. మనం ఏదైతే క్లిక్ చేస్తామంటే మీకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నార్మల్ ఒక డాక్యుమెంట్ బ్లాంక్ ఏం లేకుండా ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి న్యూ. న్యూలోనే నెక్స్ట్ ఉన్నాయి కదా, మీకు లేదా ఇంకేమైనా టెంప్లెట్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏమైనా తీసుకోవచ్చు. లేదు ఇక్కడ ఏమైనా సరిపోలేదు, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాల్సి ఉంటే మీరు ఇక్కడ అనేది సెర్చ్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ టెంప్లెట్స్ కోసం ఏమైనా సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ మీరు జాబ్స్ సంబంధించి అయితే రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలనుకున్నారా, రెజ్యూమ్ టెంప్లెట్స్ అనేది సెర్చ్ చేయొచ్చు అనమాట. రెజ్యూమ్, ఆర్ఈఎస్సి, రెజ్యూమ్ మీరు క్లిక్ చేయగానే రెజ్యూమ్ టెంప్లెట్స్ అనేవి ఆన్లైన్లో చాలా చాలా వస్తాయి అనమాట. మీకు వాటిలో ఏది కావాలనేది వాటి సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ చూసారు కదా చాలా వచ్చాయి, ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని మీరు అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు రిజర్వ్ అనేది నచ్చింది అనుకోండి, మీరు దీని మీద క్లిక్ చేయండి. క్రియేట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఒక కొత్త పేజ్లో ఇదే టెంప్లెట్తో క్రియేట్ అవుతుంది అనమాట. చూసారు కదా, కొత్త పేజ్ క్రియేట్ చేసి ఈ టెంప్లెట్ వస్తుంది. మీ డీటెయిల్స్ అనేవి మీరు ఎడిట్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లేదు అనుకుంటే మీకు ఇంకా టెంప్లెట్స్ కావాలనుకుంటే మీరు అనేది ఇక్కడ టైప్ చేయండి. లేదంటే సెర్చ్ చేసి చూపిస్తున్నాను. బిజినెస్ అయితే బిజినెస్, కార్డ్స్, లెటర్స్, మీకు ఏదైతే కావాలనుకున్నారో దానిపై సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అని క్లిక్ చేస్తే మీకు ఆ టెంప్లెట్ అనేది మీ పేజ్కి క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఓపెన్ అనమాట. మీరు ఆల్రెడీ సేవ్ చేసిన డాక్యుమెంట్స్, మీరు యూజ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్ని ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. మీకు ఏదైతే డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటారో ఆ డాక్యుమెంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయొచ్చు అనమాట. లేదు అదే ఇక్కడ ఆ డాక్యుమెంట్ అనేది మీరు ఇక్కడ చూడలేదు అనుకోండి, మీరు ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంది కదా, ఇటు క్లిక్ చేయండి. మీకు ఆ డాక్యుమెంట్ అయితే లొకేషన్ ఎక్కడ ఉందో దాని మీద క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, డాక్యుమెంట్ మీరు ఏదైతే డాక్యుమెంట్ సెలెక్ట్ చేస్తారో అది అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సేవ్ అనమాట. మీరు డాక్యుమెంట్ని మీ వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీరు ఆ డాక్యుమెంట్ని సేవ్ చేస్తున్నారు అనమాట. మీరు ఆ డాక్యుమెంట్కి ఒక నేమ్ అనేది ఇస్తున్నారు. ఇప్పుడు నేను సేవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. మీరు ఎక్కడైతే సేవ్ చేయాలన్నా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ బ్రౌజర్ సెలెక్ట్ మీకు దిస్ పీసీ అయితే పీసీ మీద క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలన్నా ఫోటో సెలెక్ట్ చేయండి, లేదా బ్రౌజర్ క్లిక్ చేయండి. ఈ డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. మీరు ఎక్కడ సేవ్ చేయాలన్నా అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫైల్కి అనేది ఒక నేమ్ ఇవ్వండి. నేనైతే ఇస్తున్నాను ట్యాబ్ 6 ఇలా ఇస్తున్నాను అనమాట. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తే అదైనా సేవ్ అయిపోతుంది. మరి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, టైటిల్ బార్ ఏ అయితే నేమ్ ఇచ్చామో దాంతో సేవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేందంటే సేవ్ యాస్. ఇదేంటంటే కాపీ అనమాట, డాక్యుమెంట్ కి కాపీ. ఇప్పుడు ఇది సేమ్ డాక్యుమెంట్ ని కాపీ చేస్తుంది, అంటే ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేస్తుంది కానీ డిఫరెంట్ నేమ్ తో అనమాట. ఇప్పుడు సేవ్ యాస్ క్లిక్ చేశారంటే ఎక్కడైతే సేవ్ చేయాలన్నా అక్కడ సెలెక్ట్ చేసుకోండి. డౌన్లోడ్స్ అయితే డౌన్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు అనేది డిఫరెంట్ నేమ్ ఇవ్వచ్చు అనమాట. ఇంకొక నేమ్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చారు కదా, సేవ్ అంటే సేమ్ కంటెంట్ కానీ విత్ డిఫరెంట్ నేమ్ అనమాట. సేవ్ దాంట్లో ఉన్న డాక్యుమెంట్ అనేది సేమ్ అనమాట, కానీ డిఫరెంట్ నేమ్ తో సేవ్ చేస్తుంది. దాన్ని సేవ్ చేసి దానికి ఉపయోగిస్తారు. సేవ్ అని చేశారంటే మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో అవన్నీ ఆ డాక్యుమెంట్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నేనేంటంటే ఇక్కడ ఇంకొంచెం యాడ్ చేశాను. ఇది అనేది మ్యాటర్ యాడ్ అయింది కదా, ఇప్పుడంటే కొన్ని చేంజెస్ వచ్చాయి. అప్పుడు ఏం చేస్తాం, మనం సేవ్ చేస్తాం అనమాట. సేవ్ చేస్తే ఆ డాక్యుమెంట్ లో సేవ్ అయిపోతుంది అనమాట. లేదు సేవ్ యాస్ క్లిక్ చేశారంటే
సేమ్ డాక్యుమెంట్ డిఫరెంట్ నేమ్తో సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ప్రింట్ అనమాట. మీరు డాక్యుమెంట్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింటర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాపీస్ మీకు ఎన్ని కాపీస్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రింటర్ మీకు ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం ఇది ఆప్షన్ తీసుకున్నాను, మైక్రోసాఫ్ట్ ప్రింట్ పీడిఎఫ్. దీంట్లో సెట్టింగ్స్ ఉన్నాయి, ప్రింటర్ సెట్టింగ్స్ చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ ఏ మెయిన్ ఇప్పుడు చూస్తే మీరు ప్రింట్ ఆల్ పేజెస్ అంటే ఆల్ పేజెస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. లేదు కరెంట్ పేజ్ అంటే ఈ పేజ్ వరకే ప్రింట్ అవ్వాలంటే ఈ పేజ్ వరకే ఇప్పుడు ఉన్నది కదా, ప్రజెంట్ సెలెక్ట్ చేస్తున్న పేజెస్ ఏదైతే పెట్టుకున్నారో ఆ పేజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. లేదంటే కస్టమ్ ప్రింట్ అంటే కస్టమ్ మనం ఏదైతే పర్టికులర్ పేజెస్ కావాలనుకుంటే ఆ పేజెస్ వరకు ఇచ్చామంటే ఆ పేజెస్ వరకు అనేది ప్రింట్ అవుతాయి అనమాట అవి. ఇప్పుడు నేను పర్టికులర్ పేజెస్ ఇప్పుడు నా దగ్గర మీకు ఎగ్జాంపుల్ అంటే ఒక నిమిషం అండి, ర్యాండమ్ టెక్స్ట్ తీసుకున్నాను. ప్రింట్ ఆప్షన్కి వెళ్తున్నాను కదా, ప్రింట్ ఆప్షన్. ఇప్పుడు అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు పేజెస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ పేజెస్ లో ఉన్నారు. మీకు ఏంటంటే టోటల్ 23 పేజెస్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఓన్లీ 1 to 10 పేజెస్ మాత్రం ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మీరు ఇవ్వచ్చు 1 to 10 పేజెస్. ఇలా ఇచ్చారంటే ఓన్లీ 1 to 10 పేజెస్ వరకు మాత్రమే అనేవి ప్రింట్ అవుతాయి అనమాట. రిమైనింగ్ అనేవి ప్రింట్ అవ్వవు. లేదు ఓన్లీ పర్టికులర్ పేజెస్ కావాలంటే నాకు ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ పేజు అండ్ 10th పేజు లేదా 20th పేజు ఇవి మాత్రం మాకు కావాలంటే ఆ నెంబర్స్ వరకే టైప్ చేస్తుంటే ఆ పేజెస్ వరకే అనేది ప్రింట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రింట్ వన్ సైడెడ్ డబుల్ సైడెడ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటెడ్ ఆర్డర్ వైజ్ రావాలా లేదంటే డిఫరెంట్ ఆర్డర్లో రావాలా అనేది క్వాలిటెడ్ ల్యాండ్ క్వాలిటెడ్లో రావాలా అనేది. నెక్స్ట్ దే ఓరియంటేషన్ అనమాట, ల్యాండ్స్కేప్ లేదంటే పోర్ట్రేట్. ల్యాండ్స్కేప్ చేస్తే ల్యాండ్స్కేప్ లాగా వస్తుంది, పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ వస్తుంది. నెక్స్ట్ అనేది వచ్చి పేపర్ సైజ్ మనం ఏది కావాలనుకున్నాం, ఏది మీద ప్రింట్ చేయాలనుకున్నాం, A3 ఎగ్జిక్యూటివ్ లేదంటే A5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కదా, అదే సైజెస్ ఉన్నాయి కదా, వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏం కావాలి. నెక్స్ట్ అనేది పేజ్ యొక్క మార్జిన్స్ మీకు మీకు తగ్గట్టు మీకు ఎలా కావాలనుకుంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను అనేది ఇప్పుడు నార్మల్గా పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక షీట్ ఉంది, ఒక షీట్ లో 2 పేజెస్ ని ప్రింట్ చేయాలా లేదంటే ఒక షీట్ లో ఒకే పేజ్ ప్రింట్ చేయాలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 పేజ్ పర్ షీట్ అంటే 1 పేజ్ పర్ షీట్ మాత్రం పడుతుంది. 2 పేజెస్ పర్ షీట్ అంటే ఒకే షీట్ లో 2 పేజెస్ వస్తాయి అనమాట, 4 పేజెస్ వస్తాయి అనమాట. ఇలాగా అంటే ఎక్కువ అయిపోతే ఒక మినీ జెరాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే ఒకే షీట్ లో చాలా పేజెస్ ని ఇన్సర్ట్ చేస్తుంది అనమాట, అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే షేర్ అనమాట. షేర్ అనేది మన డాక్యుమెంట్ ని ఇంకొకరికి సెండ్ చేయాలనుకున్నారు, వాళ్ళకి పంపించాలనుకున్నారంటే ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ కి అలాగే ఎవరికైనా షేర్ చేయాలనుకున్నారు, షేర్ విత్ పీపుల్. నెక్స్ట్ అయితే ఈమెయిల్ అయితే ఈమెయిల్ ద్వారా పంపించు. ఈమెయిల్ మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. నెక్స్ట్ ప్రెసెంట్ ఆన్లైన్ అంటే ప్రెసెంట్ ఆన్లైన్ ప్రెసెంట్ మనం ప్రెసెంటేషన్ చేయడానికి. నెక్స్ట్ వచ్చి సేవ్ టు క్లౌడ్, ఇది అదే మన క్లౌడ్ లోకి అనేది ఈ డాక్యుమెంట్ అనేది సేవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎక్స్పోర్ట్. ఎక్స్పోర్ట్ అంటే మన ఇప్పుడు డాక్యుమెంట్ లో ఉంది, మీరు ఏమన్నా ఒకవేళ పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయాలంటే పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే ఫైల్ టైప్ ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫైల్ టైప్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం ఫైల్ చేంజ్ చేయొచ్చు అనమాట. లేదంటే క్రియేట్ నేను ఇప్పుడు పీడిఎఫ్ లో క్రియేట్ చేయాలనుకుంటాను, క్రియేట్ పీడిఎఫ్ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ అంటే వస్తుంది. ఫైల్ నేమ్ మీరు ఏమైనా నేమ్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ దగ్గర ఏమైనా ఉంది, డాక్యుమెంట్ అని లేదు ఎందుకంటే మనదే డాక్యుమెంట్. ఇక్కడ ఏ ఆప్షన్ ఇచ్చిన డాక్యుమెంట్ లేదు, పీడిఎఫ్ లో కన్వర్ట్ చేయాలనుకున్నాం కాబట్టి పీడిఎఫ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేను పబ్లిష్ అని కొట్టాను కదా, ఇప్పుడు ఏమవుతుందంటే అది పీడిఎఫ్ అనేది కన్వర్ట్ అయిపోయి మనకి ఇంకో డాక్యుమెంట్కి ఓపెన్ అవుతుంది అనమాట. లేదు ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, దీన్ని ఈజీగా చేసుకోవాలంటే మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారు కదా, నార్మల్ సేవ్ చేస్తారు కదా, జస్ట్ చెప్తున్నాను, సేవ్ చేసేటప్పుడు ఏంటంటే ఇలా మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫైల్ నేమ్ మీకు సెలెక్ట్ చేసుకుంటారు, లొకేషన్ ఏది కూడా సెలెక్ట్ చేసుకుంటారు, ఫైల్ నేమ్ వచ్చింది, ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ఇస్తారు. తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి ఫార్మాట్స్ అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్ గా. ఇక్కడ మీరు పీడిఎఫ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటారు, పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ సేవ్ అని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి ఈ నేమ్ ఆల్రెడీ ఉంది, నేను దాన్ని రిప్లేస్ చేస్తాను, ఓకే క్లిక్ చేయండి. ఇదేంటంటే ఇది క్రియేట్ అయింది అనమాట, ఈ డైరెక్ట్ పీడిఎఫ్ మీద క్రియేట్ అయిపోతుంది అనమాట. అంటే నువ్వు సేవ్ చేసేటప్పుడే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఏ ఫార్మాట్ కావాలన్నా. ఆ ఫార్మాట్ సెలెక్ట్ చేయగానే పీడిఎఫ్ మీద సెలెక్ట్ చేశాను, పీడిఎఫ్ ఫార్మాట్ ఇది కావాలన్నా పీడిఎఫ్ ఫార్మాట్ ఇది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. మీకు డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటే దానికి తగ్గట్టు అది మారిపోతుంది అనమాట.
నెక్స్ట్ వచ్చి డెస్క్టాప్ నుంచి ఇన్ఫో అనమాట. ఇప్పుడు ఇన్ఫో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. అప్లోడ్, షేర్, కాపీ పాత్, లోకల్ పాత్, ఓవల్ ఫైల్ లొకేషన్. నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ డాక్యుమెంట్, ఇన్స్పెక్ట్ డాక్యుమెంట్, మేనేజ్ డాక్యుమెంట్, అండ్ స్లో అండ్ డిసేబుల్ కమ్ యాడ్స్, ప్రాపర్టీస్, రిలేటెడ్ డేట్స్, ప్రాపర్టీస్ అంటే ఈ డాక్యుమెంట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇదంటే అప్లోడ్ క్లౌడ్ లోకి అప్లోడ్ చేస్తుంది. షేర్ అంటే మన ఇతరులకు షేర్ చేయడం, వాడు యూస్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సేమ్ అలాగే అనమాట. కాపీ పాత్ దీని యొక్క లొకేషన్ అనేది సేవ్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్, ఈ ఫైల్ ఏది ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. ఇది ప్రాపర్టీస్, సైజ్ ఎంత, పేజెస్ ఎన్ని ఉన్నాయి, వర్డ్స్ ఎన్ని, ఎడిటింగ్ టైం మొత్తం అంతా ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈరోజు మనం ప్రోడక్ట్ డాక్యుమెంట్ గురించి తెలుసుకుందాం. రిమైనింగ్ ఆప్షన్స్ అనేది ఏంటంటే అప్కమింగ్ క్లాస్ లో ఎలా ఉపయోగపడతాయి అనేది మనం వీటి గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రోడక్ట్ డాక్యుమెంట్ వీటిలో ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్వేస్ ఓపెన్, రీడ్ ఓన్లీ, నెక్స్ట్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, రెస్ట్రిక్ట్ ఎడిటింగ్, యాడ్ డిజిటల్ సిగ్నేచర్, మార్క్ ఫైల్. మనం వీటిల్లో ఏంటంటే ఫస్ట్ మనం ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ గురించి తెలుసుకుందాం. రిమైనింగ్ అనేది అప్కమింగ్ క్లాసెస్ మనకు వస్తుంది. వాటిని ఎలా యూస్ చేయాలి, అడ్వాన్స్ ఎలా యూస్ చేయాలి అంతా నెక్స్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్, దీన్ని క్లిక్ చేయగానే మనకనేది మన డాక్యుమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట పాస్వర్డ్ తో. మనం ఏదైతే పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ టైప్ చేసి ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఎంటర్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు అనేది డాక్యుమెంట్ అనేది ప్రొటెక్ట్ అయిపోయింది అనమాట పాస్వర్డ్ తో. నెక్స్ట్ అనేది ఆ డాక్యుమెంట్ ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. మీకు దాన్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది. ఇదే కదా మన డాక్యుమెంట్. నేను దాన్ని అనేది ఓపెన్ చేస్తాను. అంటే ఇప్పుడు చూడు పాస్వర్డ్ అనేది మనల్ని అడుగుతుంది. మనం ఇప్పుడు పాస్వర్డ్ అనేది ఇస్తేనే అది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్టయితే మీరు దాన్ని రికవర్ చేసుకోలేరు అనమాట. అంటే మీకు ఇంక డాక్యుమెంట్ అనేది మీకు ఓపెన్ కాదు. మీకు దాంట్లో ఉన్న డేటా అంతా పోయినట్లు లెక్క అనమాట. మీరు ఆల్రెడీ ఒక కాపీ ఫైల్ సేవ్ చేసి పెట్టుకోవడం మంచిది అనమాట. లేదు ఒకవేళ ఈ పాస్వర్డ్ మీరు రిమూవ్ చేయాలనుకున్నారంటే సేమ్ ప్రాసెస్, ఫైల్, ఇన్ఫో, ప్రోడక్ట్ డాక్యుమెంట్ అండ్ సేమ్ ఎన్క్రిప్ట్ పాస్వర్డ్ ఉంది కదా దానిపై క్లిక్ చేసి ఇప్పుడు ఉన్న పాస్వర్డ్ని జస్ట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఒకే ఆప్షన్ అనేది ఇవ్వండి. ఇప్పుడు అలా పాస్వర్డ్ అనేది పోయిందనమాట. నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ అనేది మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. మీరు చూడండి. లేదా డాక్యుమెంట్ అనే డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు పాస్వర్డ్ అనేది నేనంటే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను కాబట్టి. ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ కొన్న ఆ షార్ట్ కట్స్ గురించి తెలుసుకుందాం. ఫర్ న్యూ వర్క్ బుక్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే కంట్రోల్ అనేది మీరు క్లిక్ చేస్తే కొత్త వర్క్ బుక్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. లేదనుకుంటే మీరు ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేస్తే న్యూ ఆప్షన్ ఇక్కడ అనమాట. దీనికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఎన్. నెక్స్ట్ ఓపెన్, ఉన్న డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ. మీకు అనే ఆప్షన్ చూపిస్తుంది. మీకు ఏ డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సేవ్ అనమాట. కంట్రోల్ ఎస్ అని కొట్టారంటే మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో అవన్నీ సేవ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కంట్రోల్ పి, ప్రింట్ అంటే కంట్రోల్ పి అంటే ప్రింట్ అనమాట. ఇది ప్రింట్కి వచ్చి షార్ట్ కట్ అనమాట. కంట్రోల్ పి డైరెక్ట్ ఆప్షన్. లేదు మీరు ఆప్షన్ అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, ఫైల్ మీద క్లిక్ చేయగానే న్యూ ఓపెన్. న్యూ అంటే కంట్రోల్ ఎన్, ఓపెన్ అంటే కంట్రోల్ ఓ, సేవ్ కి కంట్రోల్ ఎస్, ప్రింట్ అంటే కంట్రోల్ పి. ఇలా ఆప్షన్స్ అనేది షార్ట్ కట్స్ ఉన్నాయి అనమాట. మీరు ఎక్కడికైనా వచ్చి క్లిక్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్స్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఈ రోజు క్లాస్ లో మనం ఫైల్ ట్యాబ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ క్లాస్ లో వచ్చి మనం హోమ్ ట్యాబ్ యొక్క గ్రూప్స్ అండ్ కమెంట్స్ గురించి తెలుసుకుందాం అనమాట. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత కంటెంట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.